శ్రోతలందరికీ నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు కానుక. రచించిన వారు జలంధర గారు. కథ విందాము. నమస్కారం టీచర్. ఎవరది? తలెత్తి చూసింది సీతాదేవి, చేతుల్లో ఉన్న ఎంబ్రాయిడరీ ఫ్రేమ్ పక్కన పెడుతూ. ఎదురుగా ఎరుపు గళ్ళ పట్టుచీరతో, కెంపుల నగలతో, తల నిండా మల్లెపూలతో, ఐశ్వర్యానికి సౌందర్యానికి ప్రతినిధిలా నిలబడి ఉంది ఒక యువతి. ఆమె వేలు పట్టుకుని తెల్లటి ఫ్రాక్లో బూరె బుగ్గలతో చందమామ లాంటి చిన్నారి పాప నిలబడి ఉన్నది. చప్పున గుర్తుపట్టలేకపోయింది వృద్ధురాలైన సీతాదేవి. నేను టీచర్, లలితను. ఇప్పటికైనా గుర్తుకొచ్చానా అంటూ నవ్వుతూ దగ్గరకొచ్చి తన చేతిలోని పళ్ళు ఆమెకిచ్చి కాళ్లకు దండం పెట్టిందామె. ఇంద్రధనస్సులా వంగి దండం పెడుతున్న ఆమె బారెడు జుట్టు, పచ్చటి సన్నని నడుము చూడగానే సీతాదేవి వెంటనే గుర్తుపట్టింది. అమ్మా, నువ్వు లలితవా అంటూ దగ్గరికి తీసుకున్నది ఆమెను. ఈ పాప అంది వెంటనే, సగం తెలుసులే అనే భావనతోనే. మా పాపేనండి అంది నవ్వుతూ లలిత. రామ్మా, రా తల్లి, రామ్మా అంటూ పాపను దగ్గరికి తీసుకుని గుండెలకు హత్తుకున్నదావిడ. ఆ వృద్ధులారిలో ఏ భావాలు మిదిలాయో ఆమె కన్నుల నుండి ఆనందాశ్రువులు ఆగకుండా ప్రవహిస్తున్నాయి. జారిపోయిన బుగ్గలు, కళ్ళ కింద నీడలు, ఎండిపోయిన చేతులు, కళ్ళజోడు, ఊడిపోయిన పన్ను. అసలే పిట్టమనిషేమో. వృద్ధాప్యం మరింత కృంగతీసింది ఆమెను. కాని ఆ నవ్వులో, ఆ ఆప్యాయతల వెన్నెల నీడలు, శతకోటి ఆశీస్సులు, అవి మాత్రం మారలేదు. మీరు చాలా ముసలివారైపోయారు టీచర్ అంది నవ్వుతూ లలిత. కాదు మరి, వయస్సు రాలేదా తల్లి? నువ్వు మాత్రం ఆనాటి లలితలా ఉన్నావా చెప్పు అన్నది పాప బుగ్గ మీద మృదువుగా ముద్దు పెట్టుకుంటూ. మిలమిలా మెరిసే కళ్లతో ఆవిడ వంక ఆశ్చర్యంగా చూసింది పాప. మా శేఖర్ కళ్ళే వచ్చాయి లలిత పాపకు. ఇంతకు అతను ఎలా ఉన్నాడు? కులాసానా? ప్రాక్టీసు బాగున్నదా? ఆప్యాయంగా అడిగిందావిడ. కులాసానే. మా చుట్టాలింట్లో పెళ్లి టీచర్, ఆయన రాలేకపోయారు. మీ ఓల్డ్ స్టూడెంట్ ఎవరో మీ అడ్రస్ ఇచ్చారట. వచ్చే ముందు కంపార్ట్మెంట్ ఎక్కేదాకా 100 సార్లు చెప్పారు మిమ్మల్ని చూసి రమ్మని. మీకు నమస్కారాలని చెప్పమన్నారు. గలగలా నవ్వింది సీతాదేవి. పిచ్చి ఆప్యాయతమ్మా అతనిది. ఏముంది నన్ను చూడ్డానికి తల్లి? ఎండి రాలిపోయే పండుటాకును అంది సీతాదేవి. అలా అనకండి టీచర్, మీరు 100 సంవత్సరాలు చల్లగా ఉండాలి. ఈరోజు మేమింత సుఖంగా ఉన్నామంటే అది మీ చలవే టీచర్ అంది లలిత. ఆమె మాటలన్నీ భక్తి, వినయం, ఆప్యాయతలతో చేసిన రసగుళికల్లాగా ఉన్నాయి ఆమె చెవులకు. అంతకన్నా వృద్ధాప్యంలో తనదంటూ ఏమీ మిగుల్చుకోకుండా కేవలం సీతా టీచర్గా మాత్రం మిగిలి ఏ చల్లటి సాయంత్రాన్నో ఈ జీవితపు గ్రంథాన్ని సవ్వడి లేకుండా ముగించడానికి ఎదురుచూస్తున్న ఆ వృద్ధురాలి జీవితంలో మధుర క్షణాలు ఏముంటాయి? ఆప్యాయత పరిమళాలు నిండిన ఆ గదిలో కొన్ని క్షణాలు మౌనం మృదువుగా మ్రోగింది. టీచర్, రాజీ ఏదో జ్ఞాపకం వచ్చినట్లుగా అంది లలిత. గాజు కళ్లతో తల ఎత్తి చూసింది సీతాదేవి. ఆ వృద్ధురాలి కళ్లల్లో జ్ఞాపకాల నీడలు కదలాడాయి. అవునమ్మా, మనకు రాజీ ఇక లేదు. మీకు తెలుసుగా అంది ఎటో చూస్తూ. అవును టీచర్, తర్వాత తెలిసింది. అయినా ఆయన నేను చాలా బాధపడ్డాము. అసలు అలా ఎలా జరిగింది టీచర్? పోనీలేమ్మా, అదంతా ఇప్పుడెందుకు. ఇంకా విశేషాలు ఏమిటి అంటూ మాట తప్పించి పక్కనున్న ఎంబ్రాయిడరీ చేతిలోకి తీసుకున్నది. ఎవరి పాప ఫ్రాక్ మీదో పువ్వులు కుడుతున్నది సీతాదేవి. ఎవరికి టీచర్ అది అంది లలిత. పక్కింటి పాప పుట్టినరోజమ్మా రేపు. ఆ పాపకు నేనంటే పంచ ప్రాణాలు. శిథిలమైపోతున్న ఈ నా చేతులతో ఇంకా ఆలు దిద్దించాలని ప్రయత్నిస్తోందమ్మా ఆ పాప అన్నది గలగలా నవ్వుతూ. మీకింకా ఎదురింటి అమ్మాయిల మీద, పక్కింటి అమ్మాయిల మీద మోజు తీరలేదా టీచర్? సూటిగా చూస్తూ అన్నది లలిత. ఆవిడ మాట్లాడలేదు. కానీ ఆవిడ మౌనం లలితకు చాలా చెప్పింది. మెల్లగా ఏవో కబుర్లు సాగాయి. చల్లటి పిల్లగాలిలో సన్నజాజుల పరిమళాల వంటివి జ్ఞాపకాలు. వాటిలో ఆనందం అనుభవించే వారికే తెలుస్తుంది. వస్తాను టీచర్, ఆలస్యమైంది. మళ్ళీ రేపు రాత్రి వెళ్ళిపోతున్నాను. వెళ్లే ముందు వస్తాను అంది లలిత. సీతాదేవి పొళ్ళో ఆదమరచి నిద్రపోతున్న పాపను తీసుకుంటూ లలితను పంపి తలుపు వేసి వెనక్కి తిరిగింది సీతాదేవి. ఒక్కసారిగా రాజీ జ్ఞాపకాలు ఉవ్వెత్తున ఆమెని కదల్చివేశాయి. కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ వద్దనుకుంటూనే ఒక్కొక్క అడుగు వేసుకుంటూ మెల్లగా పాత ట్రంకు పెట్టి తీసి ఆ మూల ఈ మూల వెతికి చిన్న అట్టపెట్టె తీసుకుని సోఫాలో కూర్చుంది సీతాదేవి. లైటు కాంతిలో
మిలమిల మెరిసిపోతున్న తెల్లరాళ్ల ఉంగరం, కళ్ళల్లో సుళ్ళు తిరుగుతున్న కన్నీళ్ల చాటుగా దాన్నే పరీక్షగా చూస్తున్న సీతాదేవికి ఉంగరంలో ప్రతి రాయి రాజీ కథను గుర్తుకు తెచ్చింది. దాదాపు 10 ఏళ్ల క్రితం రాజమండ్రికి ట్రాన్స్ఫర్ అయి వచ్చిన సీతాదేవి కొత్త వాటాలో సామాన్లు సర్దుకుంటూ ఎవరో గుమ్మంలో నిలబడ్డట్టు అనిపించి తల ఎత్తి చూసింది. అప్పటిదాకా నిలుచున్న అమ్మాయి చప్పున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ఇంటి వాళ్ల అమ్మాయి కాబోలు. రేపన్నా వాళ్లను పరిచయం చేసుకోవాలి అనుకుంటూ క్యాంప్ కాట్ మీద తల వాల్చింది సీతాదేవి. ఏమిటి అమ్మా, ఆవిడ అలా ఉన్నది? పెళ్ళైనట్టు లేదు, లేకపోతే విధవంటవా? టీచర్లాగా లేనేలేదేమో. ఎవరో అమ్మాయి దీర్ఘాలు తీస్తూ అంటున్న మాటలు పక్క వాటాలో నుంచి వినిపించాయి. చప్పున తాగుతున్న కాఫీ గ్లాస్ పక్కన పెట్టేసింది సీతాదేవి. ఇప్పుడు తను చూసిన అమ్మాయేనా ఈ మాట్లాడేది? ఓరి భగవంతుడా, ఇదేం భాష అనుకున్నది వెగటుగా. మర్నాడు పొద్దున్నే తలుపు చప్పుడై తీసింది. కొత్తగా వచ్చినట్లున్నారు పిన్నిగారు. ఏది, రాత్రి చూద్దామంటే పడనే లేదు. అన్నీ వసతిగా ఉన్నాయా అంటూ ఒక ఆవిడ వంటింటి దాకా తొంగి చూసి ఇంకా గబగబా ఏవో మాట్లాడేస్తోంది. నిర్ఘాంతపోయి ఆవిడ్ని నఖసిక పర్యంతం పరీక్ష చేసింది సీతాదేవి. నలిగిపోయిన చీర, జారిపోయిన ముడి, వాడి దారాలు కనబడుతున్న పువ్వులు, మెడ నిండా చేతి నిండా రకరకాల నగలు. అమ్మో, ఈవిడికి ఈ నగలతో నిద్రలా పడుతుందో అనుకున్నది సీతాదేవి. మీ వారున్నారా లేక అన్న ప్రశ్నతో ఒక్కసారిగా మత్తు వదిలి లేదండి అని ఇంకా ఏదో చెప్పబోయి, ఏమిటి అమ్మా ఇక్కడున్నావు, కాఫీ ఇవ్వవా, ఆకలేస్తోంది అని గునుస్తూ సరాసరి లోపలికొచ్చిన అమ్మాయిని చూసి మరోసారి నోరు తెరిచింది సీతాదేవి. చెరిగిన తల, బంగారపు జడకుప్పెలు, నలిగిపోయిన పట్టు పరికిణి. అప్పుడే ముఖం కడుక్కున్నట్లుంది. అక్కడే వంగి పరికిణితో ముఖం తుడిచేసుకుంటుంది ఆ అమ్మాయి. ఆహా, అయితే భర్త లేడన్నమాట అని ఏదో నిర్ణయానికి ఆవిడే వచ్చేసి, అలా అడిగాననుకోకండి, ఒంటరి వారని పిన్ని అన్నట్లు ఇది మా అమ్మాయి, పేరు చెప్పవే అంది భుజాన్ని ఆనుకుని నిలుచున్న కూతుర్ని మోచేత్తో పొడుస్తూ. రాజరాజేశ్వరి సిగ్గుపడుతూ చెప్పింది ఆ పిల్ల మెలికలు తిరిగిపోతూ. ఏం మాట్లాడాలో తెలియలేదు సీతాదేవికి. చూడండి, పాల అతను అది ఏర్పాటు చేస్తాను, మా పాలవాడే మంచివాడు. నిన్న కాఫీ తెప్పించుకున్నట్లున్నారు. ఈవేళ మా ఇంటి నుంచి పంపుతానులేండి. ఏమన్నా కావాలంటే అడగండి, సంకోచించకండి. వస్తా, మళ్ళీ పనుంది అని 2 తలుపులు బార్లగా తెరిచి వెళ్ళిపోతూ అన్నట్లు మీ పేరు అంది ఆవిడ ఆగి. సీతాదేవి సన్నగా బెక్క చచ్చిపోయి చెప్పింది. తల్లి వెనకాలే లేగదొడలా వెళుతూ పులుక్కున చూసి మరీ వెళ్ళింది ఆ అమ్మాయి. పిల్ల బాగానే ఉన్నది కానీ బాబోయ్ అనుకుంటూ లోపలికి వెళ్ళింది సీతాదేవి. ఎదిగోనండి కాఫీ అంటూ ఒక పొడుగాటి గ్లాసులో పొగలు కక్కుతున్న కాఫీ అడుగున ఓణి ఒత్తుగా పెట్టి పట్టుకొచ్చింది రాజరాజేశ్వరి. ఎందుకమ్మా శ్రమ అన్నది సీతాదేవి. అదే మేం తాగడంలే అని టపీమని టేబుల్ మీద కాఫీ పెట్టి బెడ్డింగ్ మీద కూర్చుంది. ఆ పిల్లవి నీలి కళ్ళు, ఆ కళ్లల్లోని లేడి చూపుల బెదురు, మంచులాంటి స్వచ్ఛత సీతాదేవిని ఇబ్బంది పెట్టాయి. చూడు పాపా, అన్నట్టు నిన్ను ఇంట్లో ఏమని పిలుస్తారు? రాజు అంటారండి. ఆహా, అయితే నేను రాజీ అని పిలవనా? మెల్లిగా అడిగింది. అలాగే పిలవండి, నాకు అలా అంటేనే ఇష్టం. ఎందుకంటే మెల్లిగా జడకుప్పలు సవరించుకుంటూ సిగ్గుగా అంది. ఎందుకని? మావయ్య నన్ను అలాగే పిలుస్తాడండి అంది సిగ్గుగా. ఆ పిల్ల చెక్కిళ్ల మీద రోజాలు పూశాయి. చాలా అర్థమైనట్లుంది సీతాదేవికి. మీ మావయ్య అంటే? కాఫీ చల్లారబెట్టుకుంటూ అడిగింది. మావయ్య అంటే మా శేఖరం మావయ్యండి. డాక్టర్ 5వ సంవత్సరం చదువుతున్నాడు. చదువు అయిపోగానే నన్నిచ్చి చేస్తారు అంది. మరొకసారి నిర్ఘాంతపోయింది సీతాదేవి. ఏమిటి పిల్ల ఈ ఆలోచనలు అనుకుంది. మీ మావయ్యకు నువ్వంటే ఇష్టమేనా మరి? నవ్వుతూ అడిగింది. ఇష్టమేననుకుంటా, కానీ ఎప్పుడూ ఏడిపిస్తాడండి. కోతి, పెద్ద పేరక్క, అది ఇది అని గారాభంగా అన్నది. అన్నట్లు రాజీ, నువ్వేం చదువుకున్నావు? కుతూహలంగా అడిగింది సీతాదేవి. ఏదో వానాకాలం చదువులేండి. మనకు దానికి చాలా దూరం. మా మావయ్య వచ్చినప్పుడల్లా చదువుకోవే అంటాడు, కానీ నా ఒంటికది పట్టదుగా, మరేం చెయ్యను అంది దీర్ఘం తీస్తూ. ఏదో తెర తీసినట్లయింది సీతాదేవికి. ఈ పిల్లను పెళ్లి ఎలా చేసుకుంటాడా అని. నీకు కట్నం అది బాగా ఇస్తారా రాజీ అంది సీతాదేవి. ఏమిటి ప్రశ్నలు? ఈ పిల్లతో పాటు నాకు
అతి ఎక్కువైపోయిందనుకుంటూ, ఆ చాలా ఇస్తారండి. 100 కాసుల బంగారం పెడుతుంది మా అమ్మ. పొలం, కారు అన్నీ ఇస్తారట. మీరు మా ఇంటికొచ్చినప్పుడు చూపెడతాను. పెద్ద బీరువాడు స్టీలు సామాన్లు దాచిందండి మా అమ్మ అని చేతులు తిప్పుతూ కళ్ళు తిప్పుతూ చెప్తున్నా ఆ పిల్లను మతిపోయినట్లు చూసింది సీతాదేవి. రాజీ, మీ మావయ్య బాగుంటాడా? నవ్వుతూ అడిగింది. చాలా బాగుంటాడు. టీచర్ దొరబాబులా ఉంటాడు అంది రాజీ. ఆ మాటలు చూసి అదురుకున్న సీతాదేవి ఆ అమ్మాయి కళ్ళల్లోని ఆరాధన చూసి ఆశ్చర్యపోయింది. ఇదిగో ఈ ఉంగరం మా తాతయ్య నేను పెద్ద మనిషి అయినప్పుడు ఇచ్చాడండి. ఇదే ప్రధానపు ఉంగరం అనుకోవే అమ్మాయి అన్నాడండి. అందుకే నాకు ఇదంటే చాలా ఇష్టం. ఎప్పుడూ వేలు నుంచి తీయను అని తెల్లరాళ్ల ఉంగరం చూపించింది రాజీ. ఈ పిల్లకు అరమరికలు లేవు కాబోలు అనుకుంది సీతాదేవి. ఒసే రాజీ, ఎక్కడికి వెళితే అక్కడే పాతుకుపోతావేమే అన్న కేక విని, వస్తానండి, అమ్మ పిలుస్తోంది అని ఒక్క గెంతులో బయటికి వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి, ఏవండి, మిమ్మల్ని ఏమని పిలవను అన్నది. సీతా టీచర్ అని పిలువు అన్నది. సరే వస్తాను టీచర్ అని పరిగెత్తింది రాజీ. ఆ పిల్ల వెళ్ళినా ఎందుకో ఆ అమ్మాయి జ్ఞాపకాలు చాలాసేపు ఆ ఇంట్లో మిగిలి ఉన్నట్లు అనిపించాయి సీతాదేవికి. మరో 4-5 రోజుల తర్వాత ఒక సాయంత్రం స్కూటర్ చప్పుడు విని కిటికీలో నుంచి చూసింది సీతాదేవి. ఎవరో చాలా అందమైన కుర్రాడు రాజీ వాళ్ల ఇంట్లోకి వెళ్ళాడు. ఎవరై ఉంటాడా అనుకుని జవాబు వెతుక్కునే లోపలే రాజీ అతన్ని చేయి పట్టుకుని లాక్కునొచ్చి, మా శేఖరం మావయ్య. టీచర్, నే చెప్పలే, ఈవిడే సీతా టీచర్, చాలా మంచివారు అంటూ గబగబా మాట్లాడేస్తోంది రాజీ. నమస్కారమండి అంది సీతాదేవి. నమస్కారమండి. ఏమిటి మా రాజీ మీకు ఫ్రెండ్ ఏమిటి అంటూ కుర్చీలో కూర్చున్నాడతను. మెల్లిగా కబుర్లు సాగాయి. అతని చదువు సంగతి, కాలేజీ సంగతి చాలా చెప్పాడు. మధ్యలో ఏదో దీర్ఘం తీస్తూ మాట్లాడబోయిన రాజీని నువ్వు ఊరుకో అని కసిరాడు. కాసేపాగి, మా మొద్దుని కాస్త సంస్కరించండి టీచర్ అన్నాడు నవ్వుతూ. నాకే, నేను బాగానే ఉన్నా ఉక్రోషంగా అంది రాజీ. ఆహా, చాలా బాగున్నావు. దీనికంతటికీ కారణం మా అక్కయ్య టీచర్ అన్నాడు. మధ్య అమ్మనెందుకంటావు? అయినా మీ వాళ్ళకి ఇదేం జబ్బు? మా తాతయ్య అంతే అంది. ఏడ్సావులే, వెళ్ళి అమ్మని అడిగి కాఫీ పట్రా అన్నాడు. ఇదిగో తీసుకొస్తా అంటూ వెళ్ళింది రాజీ. చూసారా టీచర్, దాని ముది మాటలు, చాలా గోలగా ఉంది దీని వ్యవహారం. పైగా అక్కయ్య సపోర్ట్. ఎందుకులేండి అన్నాడు. ఆ పిల్ల మనసు మంచిది బాబు అంది సీతాదేవి. నిజమే టీచర్, కానీ మిగతావి భరించడం ఎట్లా అన్నాడు. ఈ లోపల రాజీ వచ్చింది. అతను వెళ్లే ముందు, మా రాజీకి చదువు చెప్పండి టీచర్. మిమ్మల్ని చూసిన తర్వాత ఇన్నాళ్లకి ఈ కొంపలో సంస్కారం ప్రవేశించింది అనిపించింది. కనీసం మీరన్నా ట్రై చేయండి అని వెళ్ళాడు. ఆనాటి నుంచి సీతాదేవి వాత్సల్యం శేఖర్ను చాలా విధాలా ఆకట్టుకున్నది. అతని మాటపై సీతాదేవి రాజీని మెట్రిక్ కట్టిద్దామని చాలా ప్రయత్నించింది. కానీ పెద్ద ఆలోచనలు, అనవసరపు వ్యాఖ్యానాలు అలవాటైన రాజీ దగ్గరికి సరస్వతీదేవి ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేకపోయింది. రాజీ కట్టుబొట్టు మాటల్లోనన్నా మార్పు తెద్దామని ప్రయత్నిస్తే అలవాటు లేని రాజీ ఎదురు తిరిగింది. పైగా రాజీ వాళ్ళ అమ్మొచ్చి, ఈ టక్కుల సాంప్రదాయం కలవాళ్లకు చెలవులేండి అని గుండెల్లో గుచ్చుకునేటట్లు అన్నది. ఆ తర్వాత రాజీ విషయంలో ఎక్కువగా సీతాదేవి కలగజేసుకోలేకపోయింది. రోజులు గడిచిన కొద్దీ రాజీలో మంచితనం సీతాదేవిని ఆకట్టుకున్నది. ఇంట్లో పిల్లలా తిరిగే రాజీలో వెన్నెల లాంటి మంచితనం చూసి ఆ అమ్మాయి జీవితం ఎట్లా ఉంటుందోనని భయపడేది సీతాదేవి. రాజీ కథకు ప్రస్తావన సంవత్సరం తర్వాత ఎదురింట్లో లలిత ప్రవేశించిన తర్వాత జరిగింది. సన్నగా బాపు బొమ్మల, అతి నాజుగ్గా, సభ్యత సంస్కారాలు ఉట్టిపడేటట్లుగా లలిత పియూసీ ప్రైవేట్ కని సీతాదేవి దగ్గరకొచ్చింది. ఏదో ఆఫీస్లో క్లర్క్గా పనిచేసే లలిత తండ్రికి 4 ఆడపిల్లలు. లలిత పెద్ద పిల్ల. ఎంత బాగుంది టీచర్ ఆ అమ్మాయి అని లలితను చూసి రాజీ నోరు తెరిచింది. నవ్వుకుంది సీతాదేవి. నిజానికి రాజీ కన్నా అందం తక్కువ, రంగు తక్కువ లలితకు. కానీ ఆ అమ్మాయికి పొందిక అందాన్నిచ్చింది. టీచర్ అంటూ ఒకరోజు లోపలికొచ్చాడు శేఖర్. ఒక్కసారి తన విశాలమైన కన్నురెప్పలెత్తి అతని వంక మౌనంగా చూసి తలదించుకున్నది అక్కడే ఉన్న లలిత. ఆ అమ్మాయి వంకే చూస్తూ నిలబడ్డ శేఖర్కి అక్కడే ఉన్న రాజీ లలితను పరిచయం చేసింది. బొమ్మల పరికిణీ మీద పువ్వుల నైలాన్ బోణి
జూకాలు, ముక్కు పుడకతో ఉన్న రాజీ, లేత రోజారంగు చీరతో అందంగా తలుపుకి ఆనుకుని నిలబడి ఉన్న లలిత ఒకేసారి శేఖర్ కళ్ళబడ్డారు. లలితను చూసిన శేఖర్ కళ్ళల్లో మెచ్చుకోలు అర్థమైనా అది మరింత దూరం దారితీస్తుందని ఊహించలేదు సీతాదేవి. ఆ తర్వాత శేఖర్ వారంలో 4 రోజులు అక్కయ్య గారి ఇంటికి రావడం కేవలం లలిత కోసమేనని అర్థం కావడానికి చాలా కాలం పట్టలేదు ఆవిడకు. టీచర్, కొత్త వడ్డాణం ఇవాళే తెచ్చాడు కంసాలి, చూడండి అంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది రాజీ. నైలాన్ ఓణి మీద బెల్ట్ పెట్టుకున్నట్టు పెట్టుకుంది. అక్కడే ఉన్న లలిత, శేఖర్ నవ్వుతూ చూసుకున్నారు. బాగుందా మావయ్య, బాగుందా అడిగింది రాజీ ఆత్రంగా. నీ ముఖంలా ఉంది, పోషాణానికి పెట్టినట్టు అన్నాడు నవ్వుతూనే శేఖర్. కోపం తెచ్చుకోకుండానే వడ్డాణం తీసేసింది రాజీ. మీరు పెట్టుకోండి లలిత, చూద్దాం అన్నాడు శేఖర్. వద్దండి, నాకు అలవాట్లేదు అంది లలిత తడబడుతూ. పర్వాలేదు, చూద్దాం, ఆవిడకు ఇవ్వవే రాజీ అన్నాడు శేఖర్. సన్నటి నడు, బారెడు జడ, పొందికగా కట్టిన చీరలో ఉన్న లలితకు వడ్డాణం చాలా అందంగా ఉంది. అదోలా శేఖర్ వంక చూసి ఎలా ఉంది అంది లలిత. ఆ చూపులు చూడగానే చాలా విషయాలు అర్థమయ్యాయి సీతాదేవికి. చూసావా, ఆ అమ్మాయికి ఎంత బాగుందో, నీ నడుము ఉంది, రౌండ్ టేబుల్లా అన్నాడు శేఖర్ రాజీని చూస్తూ. మాట్లాడలేదు రాజీ. ఒక్కసారి కళ్ళెత్తి చూసింది. ఆ చూపులు దెబ్బతిన్న లేగదుడ చూపుల్లా ఉన్నాయి. సీతాదేవి గుండెలు మెలిపెట్టినట్లయింది. మెల్లిగా వడ్డాణం తీసుకుని గుడ్లల్లో నీళ్లు కుక్కుకుంటూ వెళ్ళిపోయింది రాజీ. ఆ రోజే మొదటిసారిగా రాజీ బాధపడటం చూసింది సీతాదేవి. టీచర్, నేను వచ్చి చాలాసేపు అయింది. అక్కయ్య రాజీ బయటికి వెళ్ళినట్లున్నారు. ఒకవేళ అక్కయ్య వచ్చి అడిగితే మీ ఇంట్లో భోజనం చేశానని చెప్పండే అన్నాడు శేఖర్ ఒకనాడొచ్చి. అదే అంది సీతాదేవి ఆశ్చర్యంగా. నేను లలిత వాళ్ళింట్లో భోజనం చేశాను. ఇప్పుడు తెలిస్తే గోల పెడుతుంది, ప్లీజ్ అన్నాడు. అతని వంక పరీక్షగా చూసింది సీతాదేవి. ఆ చూపులు తప్పించుకుంటూ వెళ్ళిపోయాడు శేఖర్. క్యాబేజీ కూర, బీరకాయ పప్పు, గారెలు ఏమిటేమిటో చెప్తున్నాడు. రాత్రి 9ంటికొచ్చిన వాళ్ళ అక్కకు శేఖర్. ఇన్ని చేసిందట్రా ఆవిడ అని ఆశ్చర్యపోతోంది రాజీ వాళ్ళమ్మ. 9ంటికి అన్నం తింటూ ఉండగా వచ్చింది రాజీ. కంచంలోని సాంబారు కూర చూస్తూ కూర్చుంది. ఏమిటి రాజీ చూస్తున్నావు, అన్నం తింటావా అడిగింది సీతాదేవి ఆప్యాయంగా. వద్దు టీచర్, తిన్నాను అది అంది ఎటో చూస్తూ. టీచర్ అంది కాసేపాగి. ఏమమ్మా, మామయ్య లలిత వాళ్ళింట్లో భోజనం చేశాడా? ఏ అలా అడిగావు అంది ఆశ్చర్యంగా సీతాదేవి. ఏమీ లేదు అంటూ వెళ్ళిపోయింది. అమాయకురాలైన రాజీలో అసూయ పాదులు కొలుపుతోంది. కానీ కేవలం అసూయతోనూ అతి ప్రేమతోనూ లలితతో పోటీపడే అర్హత రాజీకి లేదు. లలిత కళ్ళు, మాట, నడక, కట్టు అన్నీ చాలా అందంగా ఉండేవి చూడ్డానికి. దానికి తగ్గట్టు అందరి వంక మామూలుగాను, శేఖర్ వంక మాత్రం కోటి అర్థాలు నిండిన చూపులను జల్లి నిమిషానికి అతన్ని కట్టిపడేసేది లలిత. రాజీ ఎదురుగా ఉంటే ఆ ఇద్దరి మధ్య వ్యత్యాసం వల్లనేమో అది మరింత కొట్టొచ్చినట్టు కనిపించేది. కొన్నాళ్లకి లలితలా చీర కట్టాలని, కళ్ళు దిద్దుకోవాలని ప్రయత్నించింది. అభ్యాసం లేక ఆభాసై శేఖర్ వెక్కిరించాడని 2 రోజులు అన్నం తినక బాధపడింది రాజీ. కానీ ఏనాడు రాజీ మంచితనం లలితను గురించి వాళ్ళమ్మకు చెప్పనివ్వలేదు. క్రమంగా రాజీ కళ్లల్లో నీలి నీడలు కనబడసాగాయి. వాటి అర్థం సీతాదేవికి తెలుసు. కానీ ప్రయోజనం? నా నిర్ణయం తప్పంటారా టీచర్ అడిగాడు శేఖర్ ఒకరోజు. లలితను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోడట. ఏమనగలదు సీతాదేవి? కానీ రాజీ నీ మీద ఆశలు నసుకుదు అంది. అదొక పిచ్చిది టీచర్, ఇట్టే మర్చిపోతుంది. అయినా నేను రాజీని ఎలా చేసుకోను టీచర్ అన్నాడు తేలిగ్గా. అలా అయినప్పుడు నువ్వు మొదట్లోనే రాజీ ఆశలు తుంచేయాల్సింది శేఖర్ అంది సీతాదేవి బాధగా. నేను రాజీకి ఎటువంటి ఆశలు కల్పించలేదు టీచర్. చిన్నప్పటి నుంచి దాని మొగుణ్ణి నేను అన్న భావం దానికి ఈ పెద్దవాళ్లంతా కలిగించారు. దానికి నేనెంతవరకు బాధ్యుణ్ణి? ఇంకొక విషయం టీచర్, చిన్నప్పటి నుంచి మా అక్కది డామినేటింగ్ మనస్తత్వం. మా అందరి మీద అజమాయిషి ఆవిడదే. ఆవిడ కూతుర్ని చేసుకుని ఆవిడకు జీవితాంతం మరింత లొంగి పడి ఉండటం నాకిష్టం లేదు. పైగా లలితను చూసి ఉండకపోతే రాజీ గురించి ఏమన్నా ఆలోచించేవాణ్ణేమో. కానీ ఇప్పుడు నా నిర్ణయం మారదు. రాజీ గురించి మనం బాధపడక్కర్లేదు టీచర్. దానికి మా అక్కకు ఉన్న ఐశ్వర్యంతో నాకన్నా 4 రెట్లు గొప్ప మొగుణ్ణి తేగలదు. వెండి పానకపు బిందెలు,
బంగారపు తొడుగులతో లలిత తండ్రి పెళ్లి చెయ్యలేడు. అలాంటి పేద కుటుంబంలోని గుణవంతురాలైన పిల్లను ఏమాత్రం ఐశ్వర్యానికి తక్కువ లేని నన్ను కేవలం కట్నానికి లోబడి అన్యాయం చెయ్యమంటారా? మీరే చెప్పండి టీచర్, ఆవేశంగా అడిగాడు శేఖర్. ఏం మాట్లాడలేకపోయింది సీతాదేవి. అందరికీ ఎదురు తిరిగి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు శేఖర్ లలితను. ఆ విషయం వినగానే లలిత ఇంటి మీద పడి వేలైనన్ని శాపనార్థాలు పెట్టి నా కూతురికి రాజా లాంటి సంబంధం తెస్తాను అని శపథాలు పట్టి కక్ష తీర్చుకుంది రాజీ తల్లి. ఆ వేడిలో సీతాదేవిని కూడా పెట్టవలసిన 4 పెట్టింది. కానీ రాజీ మాత్రం ఏం మాట్లాడలేదు. ఆ మూగ చూపుల్లోని బాధ ఒక్క భగవంతుడికే తెలియాలి. ఆ పెళ్లి రోజు మాత్రం పెట్టె మీద కూర్చుని గడ్డం కింద మోకాలు పోటు పెట్టి టీచర్ అన్నది. ఏమమ్మా, ఈ పాటికి మామయ్య పెళ్ళైపోయి ఉంటుంది కదూ అంది. అంతే. వెంటనే కళ్ళు తుడుచుకుంటూ లేచి వెళ్ళిపోయింది. 3 నెలలు తిరగకుండానే రాజీకి పెళ్లి నిశ్చయం చేశారు. రాజా లాంటి సంబంధం అన్నది వాళ్ళమ్మ. పెళ్లి కొడుకుని చూసొచ్చి పెళ్లివారు పొగాకు వ్యాపారంలో లక్షలు ఆర్జించారట. చాలా చెప్పిందావిడ. కానీ పెళ్లినాడు బంగారం గొలుసుతో మెరిసిపోతున్న నల్లటి మోటు పెళ్లి కొడుకు. ఇంకొంచెం పెద్ద రవ్వల దుద్దులు పెడతారనుకున్నాం. వదిన, ఇంతటితో సరిపుచ్చారేమిటి అనే అత్తగారు ఖరీదైన నైలాన్ చీరలు బాగా పైకి కట్టి వీలైనన్ని నగలు దిగేసుకున్న ఆడపడుచులు. ఈ వాతావరణమంతా చూసి బంగారపు బొమ్మలా ఉన్న రాజీని చూసి బాధపడింది సీతాదేవి. నాకు రాజీ మీద ఆప్యాయతే కానీ రాజీకి అంతకన్నా మంచి సంబంధం దొరకడానికి తగిన తీరుగా పెంచలేదుగా వాళ్ళమ్మ అనుకున్నది సీతాదేవి విరక్తిగా. చూసావా టీచర్, మామయ్య రానేలేదు అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నది రాజీ. పీటల మీదకి వెళ్ళబోతూ శేఖర్ అప్పటికే బొంబాయిలో సెటిల్ అయ్యాడు. కళ్ళు తుడిచి పంపించింది సీతాదేవి. అక్కడే స్తంభానికి ఆనుకొని నిలుచున్న ఆవిడకి తను చిన్ననాటి స్నేహితుడిని ప్రేమించడం, అతను కట్నానికి సౌందర్యానికి అమ్ముడుపోవడం, ఆ తర్వాత తను వివాహం మీదే ఇచ్చ చంపుకుని బ్రతకడం, ఇవన్నీ గుర్తుకొచ్చాయి. భగవాన్, ఆకర్షణ లేని వాళ్లకు ప్రేమ రాహిత్యాన్ని ఎందుకివ్వవయ్యా అనుకున్నది సీతాదేవి నిట్టూరుస్తూ. 7వ నెల సూడిదలకని వచ్చింది రాజీ. మరింత బాగుంది. సూడిదలకని అమ్మ రాళ్ల గాజులు చేయించింది టీచర్ అంది విరక్తిగా నవ్వుతూ. ఆ నవ్వులోని నిస్పృహకు ఆశ్చర్యపడి ఎలా ఉంది రాజీ జీవితం అని మాట తప్పించింది. బాగానే ఉన్నది, కానీ మామయ్య గురించి ఏమన్నా వార్తలు తెలుస్తున్నాయా టీచర్ అంది కుతూహలంగా. అద్దిరిపోయి చూసింది సీతాదేవి. ఈ పిల్ల ఇక అతన్ని మర్చిపోదా అనుకున్నది. కానీ ఆ అమ్మాయి గడుపుతున్న అనాగరిక వాతావరణంలో మామయ్య తలపులు వయాసిస్సులని ఆవిడకి తర్వాత తెలిసింది. రాజీ కోరిన జీవితం శేఖర్తో. కానీ దానికి రాజీని ఎంతవరకు అర్హురాలిని చేసింది వాళ్ళమ్మ. ఫారిన్ వెళ్ళాడటమ్మా, లలిత కూడా వెళ్ళిందట, ఉత్తరం రాశాడు అంది రాజీ దీర్ఘంగా ఏదో ఆలోచిస్తూ. మీ అత్తవారు మంచివాళ్లేనా రాజీ? నిన్ను బాగా చూస్తారా అంది మరోసారి మాట మారుస్తూ. ఆహా, వెండి గిన్నెలో వేడి అంబలి తాగే రకాలు. వాళ్ల గోలా ఎందుకు టీచర్ ఇప్పుడు అని మాట మార్చింది. రాజీ మనస్తత్వంలో చాలా మార్పు వచ్చింది. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉండేది. దిక్కుమాలిన వెధవ, తమ్ముడు అనుకోవడానికే సిగ్గు, నా బిడ్డ జీవితం నాశనం చేశాడు అని తిట్టుకునేది వాళ్ళమ్మ రోజుకోసారి శేఖర్ని. ఊరుకో అమ్మా అని అక్కడి నుంచి వెళ్ళిపోయేది. కానీ మరో మాట అనేది కాదు రాజీ. ఓ రోజు తెల్లవారుజామున ఎవరో తలుపులు తడుతూ ఉంటే ఉలిక్కిపడి లేచి తలుపు తీసింది సీతాదేవి. రాజీ వాళ్ళమ్మ. శేఖర్ పెళ్ళైనప్పటి నుంచి ఆవిడ సీతాదేవితో ముభావంగానే ఉండేది. అలాంటిది ఈవేళప్పుడు రాజీకి నొప్పులొస్తున్నాయి టీచర్, కొంచెం తొందరగా తోడొస్తారా అంది ఆవిడ కంగారుగా. వెంటనే అందరూ పరిగెత్తారు హాస్పిటల్కి. రాజీ తండ్రి ముఖంలో కత్తివాటుకి నెత్తురు లేదు. ఆ కుటుంబంలో ఆయన అంతర్వాహిని వంటివారు. ఆయన మూగ బాధ సీతాదేవిని మరింత కలచివేసింది. వెంటనే ఆపరేషన్ చెయ్యాలన్నది డాక్టర్. ఆపరేషన్ థియేటర్కి తీసుకుని వెళుతూ ఒక్కసారి వచ్చి ఆ అమ్మాయిని చూడండి అన్నారు నర్సులు. గోల పెడుతూ పరిగెత్తారు తల్లి తండ్రి. సీతాదేవి తలుపు దగ్గరే ఆగిపోయింది. భగవంతుడా, రాజీని రక్షించు అనుకున్నది. సీతాదేవి గారు మిమ్మల్ని పిలుస్తోంది అంటూ కళ్ళనీళ్లు ఒత్తుకుంటూ వచ్చింది రాజీ తల్లి. మెల్లిగా లోపలికి వెళ్ళింది సీతాదేవి. తెల్లటి గుడ్డ మెడదాకా కప్పారు. ముఖమంతా ఎర్రబడి ఉంది. కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నా పెదవులు నవ్వాయి. రాజీ అంటూ చప్పున వెళ్ళి చేయి పట్టుకుంది సీతాదేవి. వెచ్చగా ఉన్నది చెయ్యి. నమస్కారాలు టీచర్ అంది రాజీ 2 చేతులు జోడించి. దుఃఖం పొంగుకొచ్చింది సీతాదేవికి.
ఛీ, అదేమిటి? నీకేం భయం లేదు? లేదు టీచర్, నాకు తెలుసు ఏం జరిగేది అంది పెదవి నొక్కి పెడుతూ. అమ్మ రాజీ అని కళ్లకు కొంగు అడ్డం పెట్టుకున్నది సీతాదేవి. టీచర్ మళ్ళీ పిలిచింది రాజీ. ఏమమ్మా? ఇదిగో టీచర్, ఇది నా జ్ఞాపకంగా మావయ్యకివ్వండి. రాజీని మావయ్య మర్చిపోయినా మావయ్యను రాజీ మర్చిపోలేదని చెప్పండి అని దుఃఖం ఆపుకోలేక 2 చేతులతో ముఖం దాచుకున్నది. స్తబ్దురాలైపోయింది సీతాదేవి. నో నో, షీఈజ్ ఎమోషనల్ మేడం, ప్లీజ్ అన్నారు నర్సులు. వెళ్ళిపోండి అనే అర్థంలో తన చేతుల్లో రాజీ ఉంచిన తెల్లరాళ్ల ఉంగరాన్ని చూస్తూ అలాగే నిలబడిపోయింది సీతాదేవి. వెళుతున్నాను టీచర్, మీ రాజీని మర్చిపోకండి అని ఇక వెళ్ళండి అన్నట్లు సంజ్ఞ చేసింది. సీతాదేవి కన్నీటి పొరల్లో నుంచి రాజీ చేతులు జోడించి నమస్కారం చేయడం కనిపించింది. అమ్మా రాజీ అని కొంగు అడ్డం పెట్టుకుని బయటికొచ్చింది. ఆపరేషన్ థియేటర్ బయట గడిపిన గంట యుగంలా ఉన్నది అందరికీ. కానీ రాజీ ప్రాణాలు ఆపరేషన్ టేబుల్ మీదే పోయాయి. డాక్టర్లు ఏవో కారణాలు చెప్పినా రాజీ కోరి ఈ చావు తెచ్చుకుంది అనిపించింది సీతాదేవికి. మీరంతా రాజీ చావుకి కారణం అని కచ్చగా తిడదామనిపించి ఒక్కసారిగా వెనక్కు తిరిగిన సీతాదేవికి గుండె అవిసేలా ఏడుస్తున్న రాజీ తల్లిదండ్రులు కనబడ్డారు. ఏమనగలదామే? ఆడపిల్ల జీవితానికి ఏది కావాలో అది ఇవ్వలేని ఈ ప్రేమలకు ఆప్యాయతలకు అర్థమేమిటి అనుకున్నది. సీతాదేవి ప్రస్తుతం ప్రశాంతంగా రిటైరింగ్ దశ గడుపుతున్నది. ఎంతోమంది విద్యార్థులకు స్నేహితురాలై తీర్చిదిద్ది వృద్ధిలోకి తెచ్చింది. ఎన్నో కుటుంబాలను ఆదుకున్నది. కానీ ఆవిడకు రాజీ గుర్తుకొచ్చినప్పుడల్లా దెబ్బతిన్న పావురంలా అయిపోయి ఈ తృప్తి అంతా అణిగిపోతుంది. వృద్ధురాలు, బ్లడ్ ప్రెషర్ పేషెంట్ అయిన సీతాదేవి గతాన్ని తట్టుకోలేక ఆ రాత్రి నిద్రకు దూరమైపోయింది. మెల్లగా ఏదో గొణుక్కుంటూ ఆ ఉంగరం తీసి దాచింది. టీచర్ వెళ్ళిపోతున్నాను. ఈసారి సమ్మర్ ట్రిప్ వేద్దామనుకుంటున్నాను. అప్పుడు తప్పకుండా మీ దగ్గరకొచ్చి 2 రోజులుంటాము. వస్తా టీచర్ అని కాళ్లకు వంగి దండం పెట్టింది. మర్నాడు సాయంత్రం వచ్చిన లలిత. తప్పకుండా రండి. శేఖర్ని చూసి 10 ఏళ్లు దాటింది. ఏమిటో ఈ ఊరు మారగానే విశేషాలు తెలియకుండా పోయాయి అంది సీతాదేవి. నమస్తే టీచర్ అంది పాప ముద్దుగా లేత చేతులు జోడించి. అయ్యో తల్లి, నీకు టీచర్నే, మళ్ళీ నీ చేత కూడా ఏబీసీలు రాయిద్దామనే ఉందమ్మా. ఏది మరీ ముసల్దాన్నైపోయానుగా అని మృదువుగా పాప నుదుట ముద్దు పెట్టుకుంది. ఏదో ఆలోచన వచ్చి మెల్లగా వెళ్ళి పెట్టె తీసి ఆ తెల్లరాళ్ల ఉంగరం తీసి, పాప చెయ్యేది అని ముద్దుగా ఉన్న పాప వేలికి వణుకుతూ ఆ ఉంగరం తొడిగింది. రాజీ, నీకు ఇది తృప్తి కలిగిస్తుంది అనుకుంటున్నానమ్మా అనుకున్నది మనసులో దుఃఖం ఆపుకుంటూ. వెంటనే అయ్యో ఉంగరం వదులైనట్లుంది, జాగ్రత్త, తీసి దాచమ్మా లలిత, పెద్దదైన తర్వాత పెట్టు, అది కానుకమ్మా అంది వణుకుతున్న గొంతుకతో. ఎందుకు టీచర్ ఇప్పుడు ఇవన్నీ అంటూ ఉంగరం తీసి ఒక్కసారి దాని వంక సీతాదేవి వంక మార్చి మార్చి చూసి వెంటనే వస్తాను టీచర్ అని పాపనెత్తుకుని టాక్సీ ఎక్కింది లలిత. మరొక వారం రోజుల తర్వాత భోజనం చేసి పడక్కుర్చీలో పడుకుని విశ్రాంతి తీసుకుంటున్న సీతాదేవికి పోస్ట్ అన్న కేక వినబడింది. మెల్లగా ఉత్తరం తీసుకుని చించింది. ప్రియమైన సీతా టీచర్కి అని చదివి ఎవరబ్బా అనుకుంటూ సంతకం చూసింది. లలిత అని ఉన్నది. మెల్లగా వెళ్ళి పడక కుర్చీలో కూర్చొని ఉత్తరం చదవడం ప్రారంభించింది. ప్రియమైన సీతా టీచర్కు అనేక నమస్కారాలతో మీరు నా మీద చూపించిన వాత్సల్యానికి ఎంతో కృతజ్ఞురాలిని. టీచర్, మీరు ఎంతో అభిమానించిన రాజీకి శేఖర్ని నేను దూరం చేశానని, మీరు నన్ను ద్వేషిస్తారని భయపడుతూ వచ్చాను. కానీ మీ ఆప్యాయతకు ద్వేషం తెలియదని మరొకసారి తెలుసుకున్నాను. మీరు పాపకు ప్రజెంట్ చేసిన ఉంగరం ఎవరిదో మర్చిపోయాననుకున్నారా టీచర్? దాన్ని చూడగానే ఒక్కసారి నా గుండె కలుక్కుమన్నది. రాజీ అనుభవించగలసిన జీవితం నాదయ్యింది. అవును టీచర్, స్వార్థంతో పట్టుదలతో శేఖర్ ప్రేమను గెలుచుకున్నాను. ఐశ్వర్యం ఉండి అందం ఉండి కూడా రాజీ శేఖర్కి దూరం అవ్వడానికి కారణం ఏమిటో తెలుసా? కొంతవరకు పెంపకం టీచర్. అన్నీ ఇవ్వగలిగి ఆడపిల్లకు కావలసిన అసలు శిక్షణ ఇవ్వలేని తల్లుల వల్ల ఈ దేశంలో చాలామంది ఆడపిల్లలు మనస్సు ఉండి కోరింది పొందలేకపోతున్నారు. జీవితానికి కావలసింది మనసే టీచర్. కానీ అదొక్కటి చాలదు. ఆడపిల్లకు అసలు సరిపోదు టీచర్. రాజీతో అన్నాళ్ళు పరిచయం ఉండి కూడా శేఖర్ ఆ ఉంగరాన్ని గుర్తుపట్టలేకపోయాడు. పిచ్చి టీచర్.
ఇంత ఖరీదైన ప్రజెంటేషన్ ఇచ్చారేమిటి పాపకు అని నవ్వి ఊరుకున్నాడు. అది రాజీ ఉంగరమని నేను చెప్పలేదు. చెప్పి శేఖర్ని పశ్చాత్తాపానికి గురి చెయ్యలేను. అందుకే చెప్పలేదు. నేను స్వార్థపరురాల్నే, ఒప్పుకుంటాను. రాజీ నా తప్పులు ఎన్నింటినో క్షమించుంటుంది. ఇది కూడా క్షమించే ఉంటుంది అనుకుంటున్నాను. కానీ టీచర్, మీరనుకున్నట్లు నేను రాజీని మర్చిపోలేదు. మీరు మా పాప పేరు అడగడం మర్చిపోయారు. దాని పేరు రజని. అయినా మేమంతా పిలిచేది రాజీ అని. నమస్కారాలతో మీ లలిత. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.